హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. ఈ వీడియోలో ఎంతో రుచికరమైన మస్క్ మిలాన్ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవడం చూపించాను. ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఈ సమ్మర్లో ఒంటికి చలవ చేస్తుంది. కర్బూజాతో తయారు చేస్తాం కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ సమ్మర్లో ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి. మరి ఈ మస్క్ మిలాన్ మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక కర్బూజా కాయ తీసుకున్నాను నేను. దీనిలో హాఫ్ మాత్రమే ఇప్పుడు తయారు చేస్తున్నానండి. ఇందులో ఉన్న లోపల గింజలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న గింజలన్నీ తీసేసిన తర్వాత ఇదే గరిటెతోటి లోపల ఉన్న పల్ప్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది బాగా పండింది అయితే కనుక చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇలా గరిటెతోనే ఈజీగా మొత్తం తీసేసుకోవచ్చు. మనం నార్మల్గా పీసెస్ కట్ చేసి కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను ఇందులో తయారు చేసిన తర్వాత, అంటే మిల్క్ షర్బత్ తయారు చేసిన తర్వాత ఇందులో వేద్దామని చెప్పేసి అలా తీసాను. ఇప్పుడు ఈ పల్ప్ అంతా కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్స్ వాటర్ వేసుకొని, వాటర్ కొద్దిగా ఇలా మరుగుతూ ఉండేటప్పుడు ముందుగా నానబెట్టిన 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని ఇలా గరిటెతో కదుపుతూ మంచిగా ఉడకనివ్వాలి. ఇలా ఎక్కువ వాటర్లో ఉడికించుకోవాలండి సగ్గుబియ్యాన్ని. చూసారు కదా, ఇవి ఎక్కువసేపు నానబెట్టాం కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో స్ట్రైనర్ పెట్టేసుకొని అందులో ఈ సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలి. అడుగునున్న వాటర్ కూడా మనం షుగర్ వేసుకొని తాగొచ్చండి. ఇవి ఒంటికి చలవ చేస్తాయి కదా, పడేయకుండా తాగేయచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ వరకు పాలు తీసుకుంటున్నాను. చిక్కటి పాలు తీసుకొని వాటిని మరగనివ్వాలి. ఇలా పాలు మరిగేలోపు ఒక చిన్న బౌల్లో 1/2 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మరుగుతూ ఉన్న పాలల్లో ఇదంతా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఎక్కడ ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇది కొద్దిసేపటికి కొంచెం ఈ పాలన్నీ కూడా చిక్కగా తయారవుతాయి. ఇలా ఒక 5 మినిట్స్కి ఈ పాలన్నీ కూడా ఇలా చిక్కగా అయిపోతాయండి. చూసారు కదా, ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది. మరి దగ్గరగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం 1/2 కప్పు మాత్రమే షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంటే కనుక అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. అప్పుడు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి ఇలా కొంచెం క్రీమీగా తయారైన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న మస్క్ మిలాన్ పలుపు ఉంటుంది కదా, అదంతా కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే మనం సగ్గుబియ్యం కూడా ఉడకబెట్టాం కదా, ఉడకబెట్టిన సగ్గుబియ్యం కూడా ఇందులో వేసేసుకొని వీటితో పాటుగా ఒంటికి చలవ చేయడం కోసం 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని, నానబెట్టిన సబ్జా గింజల్ని వేసుకుంటున్నాను. నేను ముందుగానే వాటిని నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మాత్రం ఆఫ్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకొని మనకు కావాల్సినంత చల్లదనం వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, మరి ఎంతో రుచికరమైన మస్క్ మిలాన్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. కర్బూజా తోటి మిల్క్ షేక్ ప్రిపేర్ చేసాం కదా, ఇది ఇప్పుడు గ్లాస్లోకి, అలాగే మనం వీడియోలో చూపించడానికి బాగుంటుందని చెప్పేసి నేను కర్బూజా కోసిన తర్వాత ఆ పైన ఉండే పీల్ మొత్తం అలా ఉంచేసాను కదా, అందులో కూడా వేసి చూపిస్తాను. ఇది టేస్ట్ బాగుంది. అలాగే ఈ వేసవిలో ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో మీకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ పిల్లలు తింటారు కదా, అది కూడా పైన కొద్దిగా స్ప్రింకిల్ చేసి ఇచ్చేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇప్పటివరకు చూసారు కదా మస్క్ మిలాన్ మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరి కర్బూజా మిల్క్ షేక్ మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.